సీడ్ బాల్స్ విత్తనాన్ని నింపుకున్న భవిష్యత్ వృక్షాలకు పునాదులివి. అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎంతో మంది పర్యావరణ హితం కోసం వర్షాకాలంలో ఈ సీడ్ బాల్స్ ను విసురుతుంటారు. ఈ సీడ్ బాల్స్ అటవీ విస్తీర్ణాన్ని పెంచడమే కాదు, ఎంతో మంది బడుగులకు ఆర్థికంగా ఉపాధిని సైతం ఇస్తుంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. మహిళల చేతుల్లో తయారవుతున్న మట్టి బంతులివి. ఈ మట్టి ముద్దల్లో వీరు పెట్టే విత్తనాలు ఎక్కడో ఒక చోట ఆకుపచ్చని తరువులుగా మారాలనే ఆశతో పనిచేస్తుంటారు వీళ్ళంతా. ఈ సీడ్ బాల్స్ కి ఎర్రమట్టిని వాడతారు. ఒక్కో సీడ్ బాల్లో ఒక్కో విత్తనం పెడతారు. ఈ సీడ్ బాల్స్ ని నీడలో 2 రోజుల పాటు ఆరబెట్టిన తర్వాత మనకి సీడ్ బాల్స్ సిద్ధమవుతాయి. ఈ సీడ్ బాల్స్ కు సంబంధించి విత్తనాలు, మట్టి మొత్తం కూడా వీళ్ళకి స్వచ్ఛంద సంస్థలే ఇస్తారు. వీళ్ళు కేవలం సీడ్ బాల్స్ చేసి ఇవ్వాలి. 1000 సీడ్ బాల్స్ చేస్తే 130 రూపాయలు ఇస్తారు. అందుకే ఇక్కడ కాలనీల్లో చాలా మంది మహిళలు కూడా ఇంటి వద్ద ఉండి ఈ సీడ్ బాల్స్ చేస్తున్నారు. మహానగరంలోని మల్లాపూర్లోని ఓ బస్తీ ఇది. కుటుంబ అవసరాలకు భర్త ఒక్కడి ఆదాయం సరిపోక తాము కూడా పనిచేసి ఆసరా అవుదామని ఆ మహిళలకు ఉన్న ఇంట్లో ఉన్న చిన్నపిల్లల అవసరాలు చూడడం, వాళ్లను బడికి పంపడం లాంటి పరిస్థితుల వల్ల బయటికి వెళ్లి పని చేయలేని పరిస్థితి. అలాంటి మహిళలకు బాబా సీడ్ అనే స్వచ్ఛంద సంస్థ ఇళ్ల వద్దనే ఉండి పనిచేసే అవకాశం కల్పించింది. తాము చేసే పని ప్రకృతి హితమైనది కావడంతో ఆ మహిళలు తాము చేసే పనిలో సంతోషాన్ని సహితం పొందుతున్నారు. మేము ఇది 3 నెలల నుంచి చేస్తున్నాము. మాకు ఇది చాలా ఉపాధి పడుతుంది. ఎందుకంటే మేము పిల్లలకి ఫీజు కట్టలేకపోతున్న పరిస్థితి. ఇప్పుడున్న నెలకి 30,000 సంపాదిస్తే కాక ఇల్లు గడివే పరిస్థితి లేదు. దీనివల్ల కొంచెం మా హస్బెండ్ కూడా మేము హెల్ప్ చేయగలుగుతున్నాము. ఇట్లా ఇంకా చాలామంది ఉన్నారు మా అలాంటి వాళ్ళు. మేము పిల్లలను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం, డ్యూటీకి వెళ్ళలేము. 12 సంవత్సరాల నుంచి పిల్లలను పట్టుకొనే ఉంటున్నాం ఇంట్లో. అట్లా కొంచెం బాగుంది ఇది మాకు ఇంట్లో. ఇది ఎర్రమట్టి వస్తుంది. దీంట్లో యాప గింజలు, చింతపండు గింజలు ఇప్పుడు ప్రస్తుతం మేము చేసాము. ఖజూరు ఇంకా అవన్నీ కూడా వస్తాయంటే ఇంకా రాలేదు మా వారికి. 1000కి 130, 100కి 13 రూపాయలు పడుతుంది మాకు. గంటకి 200 చేయొచ్చు. కూర్చుంటే 200 చేయొచ్చు. నైట్ 12 వరకు చేస్తాను నేనైతే. రోజుకి నేను 2000 చేస్తాను. 300 ఎక్కడ వెళ్ళవు. మా కాలనీలో ఇప్పుడు 18 మెంబర్స్ వరకు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. 1,00,000 ఒక టైమింగ్ లేదు. మాకు ఎప్పుడు ఖాళీ ఉంటే మేము ఎప్పుడు స్టార్ట్ చేస్తాం, ఎప్పుడైనా ఎండ్ చేసుకోవచ్చు. అట్లా बहुत अच्छा लग रहा हमको। तो घर में बैठ के कुछ काम नहीं था, कुछ नहीं था। इन्होंने हमको बोला कि तुम घर में बैठ के क्या करते हो, काम करो, अच्छा है बोले। तो हम बोले ठीक है, घर में बैठ के क्या करेंगे, अपन को एक अच्छा काम कर रहे ना एक देश के लिए। हाँ, अपन एक हमारे हाथ से एक पेड़ उठा तो उसके नीचे सब लोग बैठ के हमको याद करते। देश के लिए हम इतना तो कर ही सकते हैं ना, घर में बैठ के चुप उधर इधर के बातें करके वेस्ट ना। अपन अच्छा काम कर रहे बोलकर हमको बहुत खुशी है। लेकिन सेंटर में काम रुका दिए, हमको बहुत प्रॉब्लम हो रहा, इसीलिए अपन को थोड़ा हेल्प करे तो आप सपोर्ट करे तो हम बहुत खुश होते हैं आपके नाम लेके। बहुत अच्छा काम है ये। सर भी हमारे को बहुत अच्छा से काम दिए है एक घर में बैठ। थोड़ा सा तुम्हारा सपोर्ट है तो हमको अच्छा लगता। हम पेड़ घर में बैठ गए, गरीब लोग कहाँ पे पेट भरेंगे। ये काम दिए बहुत अच्छा है। ये थोड़ा घर में बैठ के हम कर रहे, तुम्हारी और इतनी मेहरबानी है, हमारा खुशी है। वो काम दिए तो हम पेट भरेंगे करके हमारी आवश्यकता है। బడికి వెళ్ళని రోజుల్లో బస్తీలోని పసిబిడ్డలు సైతం మట్టి పొత్తిళ్లలో విత్తనాన్ని నింపుతూ తమకు తెలియకుండానే పర్యావరణ పాఠాలు నేర్చుకుంటున్నారు. ఈ సీడ్ బాల్స్లలో పెట్టిన విత్తనాలన్నీ కూడా మన లోకల్ స్పీషీస్కి సంబంధించినవే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అటవీ ప్రాంతంలో ఉండాల్సిన వన్యప్రాణులన్నీ కూడా రోడ్లపైకి వస్తున్నాయి. కాబట్టి ఈ సీడ్ బాల్స్లో నేరేడు, వేప, రావి ఇట్లాంటి వన్యప్రాణులకు ఉపయోగపడేవి, పర్యావరణానికి హితమైన మొక్కలకు సంబంధించిన విత్తనాలే పెట్టారు. ఇవి కూడా వానాకాలంలో విసురుతారు కాబట్టి అప్పటికే అడవిలో కూడా ఇతర ప్రాంతాల్లో భూమి పదునుగా ఉంటుంది. ఈ బాల్ విసరగానే కూడా అవి వెళ్ళి నాటుకొని ఆ మొక్క బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మన లోకల్ స్పీషీస్కి సంబంధించిన విత్తనాలనే సీడ్ బాల్స్లలో పెట్టడానికి వీళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు.
పట్టణాల్లో చెట్లు పెట్టడం సులభం. అదే అడవుల్లో చెట్లు పెట్టడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ సీడ్ బాల్స్ వల్ల 30 ఏళ్లలో పెంచే చెట్లు కేవలం 5 ఏళ్లలో పెంచవచ్చు. దీంతో పర్యావరణానికి తమ వంతు ప్రయత్నంగా సీడ్ బాల్స్ చేసి అడవుల్లో విసురుతున్నారు బాబా సీడ్ ఫౌండేషన్. అంతేకాక తమ దగ్గర తయారయ్యే సీడ్ బాల్స్ ని 50 పైసలకు ఒకటి చొప్పున కూడా అందించే ప్రయత్నం చేస్తున్నామని, దీనివల్ల ఉపాధి కోసం ఎదురు చూస్తున్న ఎంతో మందికి సాయం అందుతుందని, పైగా పర్యావరణానికి సైతం మేలు జరుగుతుందంటున్నారు. సీడ్ బాల్స్ అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది మన దగ్గర. ఈ సీడ్ బాల్ త్రో గ్రో మెథడ్ ఇది అన్నిటి తక్కువ ఖర్చుతోని మనం ఎక్కువ చెట్లు చేసే మంచి అవకాశం. ఒక 200 సంవత్సరాలు చేసే డెవలప్మెంట్ మనం ఒక 5 సంవత్సరాలను చేయడానికి అవకాశం ఇచ్చే ప్రొసీజర్ మేడం ఈ సీడ్ బాల్. ఇది ఇందులో మేము వాడే విత్తనం ఏంటంటే మెయిన్లీ చింత, చీమచింత, యాప, ఎలక, జీడి, కరక, ఇవి ఏంటంటే అడవి జాతికి సంబంధించినవి. ప్రకృతి మనకి జనవరి నుంచి డిసెంబర్ వరకు అన్ని సీజన్స్ ఫ్రూట్స్ ఇస్తూ ఉంది మేడం. మన ఫారెస్ట్లో సంబంధించిన సీడ్స్ ఎందుకంటే అక్కడ జీవాలకి మన ఊర్లలో రాకుండా మేము అక్కడనే మనం వాటికి ఫీడింగ్ ఇస్తే అవి ఊర్లో రావడానికి అవకాశం ఉండదు. గత 5 ఇయర్స్ నుంచి మేము బిఫోర్ కరోనా నుంచి సీడ్ బాల్స్ స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి ఇప్పటివరకు మేము ఒక 5 లక్షల 6 లక్షల మీదనే సీడ్ బాల్ చేసాము. వీలైనంత మటుకు మేము స్పెసిఫై సీడ్ ఉంటే మాత్రం సీడ్ బాల్స్ చేసేస్తాము, సీడ్ పాడవకుండా. విత్తనం చింత, యాప ఇట్లా అంటే కొన్ని అయితే డైరెక్ట్ కూడా విత్తనం చల్లేస్తాము. లాస్ట్ ఇయర్ గురుదత్త ఆశ్రమం వాళ్ళు ఎమిగనూరులో మాకు అక్కడ చేయడానికి అవకాశం ఇచ్చితే మేము అక్కడ ప్రూవ్ చేసాము. ఈ ప్రాసెస్ మంచిగా జరిగిందండి. ఇక్కడ ఉపాధి వాళ్ళు కూడా హ్యాపీ ఉన్నారు. ఇక్కడ సీడ్ బాల్ కూడా అవుతుంది. గ్లోబల్ మార్కెట్లో అమెజాన్లో, ఫ్లిప్కార్ట్ అట్లాంటి దాంట్లో 4 రూపీస్ ఈచ్ నీమ్ సీడ్ బాల్ ఉందండి. మనం నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాబట్టి మా అంతు మేమైతే 50 పైసలకి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం మేడం. 50 పైస్కి ఒకటి సీడ్ బాల్ ఇప్పుడైతే మేము చేపిస్తున్నాము. ఇక్కడ ఈ 50 పైసలు కూడా మళ్ళీ మాకు సర్కిల్ అవుతుంది, మళ్ళీ వాళ్ళకి చేపించడానికి మళ్ళీ రీసైకిల్ చేసుకోవడానికి ఉంటుందండి. ఒక చెట్టు పెడితే ఒక గుడి కట్టించేంత పుణ్యం. ఎందుకంటే అది పర్యావరణాన్ని ఎంతో కాపాడుతుంది. కాబట్టి మనం చేయాలంటే దీన్ని ఒక మంచి ఉద్దేశంతో నిర్మాణం చేయడం జరిగింది. ఈ మనం విత్తనాలు తెచ్చుడు, తవ్వుడు, మొలక పెట్టుడు, ఆ మొక్కను తీసుకుపోయి పెట్టడం కాకుండా ఈ సీడ్స్ బాల్స్ చేసామనుకో అవి ఇసురుతో కూడా అడవి సంపద పెరుగుతుందని. ఇప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా వీళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించినట్టు. ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఇంట్లో కూర్చుండి ఖాళీగా ఉంటారు, ఏం పని చేయలేరు, పిల్లలు స్కూల్కి పోయేస్తారు, వాళ్ళైతే ఎక్కడ జాబ్ చేయాలి. ఇతను వాళ్ళకు ఉపాధి కల్పించినట్టు. వాళ్ళు కూడా ఏదో బీడీలో అవి చేస్తే మంచి పద్ధతి కాదు, కానీ అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ అడవి సంపద పెంచి పర్యావరణాన్ని కాపాడుతారు కాబట్టి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాళ్ళు కూడా సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా మేమేమంటున్నామంటే ఇప్పటి వరకు రిస్క్ తీసుకొని ఎంతో కొంత ఒక 2-3 వాళ్ళకి సహకరిస్తారు. కానీ ఈ కార్యక్రమానికి ప్రభుత్వ పరంగా కానీ ఇంకెవరన్నా దాతల నుండి వస్తే భారీగా చేద్దామనేది మా ముఖ్య ఉద్దేశం. తర్వాత ఇంట్లో మేము వందల రకాల చెట్లు ఉంటాయి. ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క ప్రత్యేకమైన ఉంటుంది. కొన్ని చెట్లను మేము ఏంటంటే అడవి సంపద పెంచడానికి, తర్వాత ఇప్పుడు కోతుల బెడద ఎక్కువైంది, ప్రతి ఊళ్ళో పడ్డాయి. ఎందుకు పడ్డాయి అంటే ఒక సీఎం గారు కూడా చెప్పారు, అంటే అడవులలో ఫలవృక్షాలు అంతరించిపోయినాయి కాబట్టి అవి ఆహారం కొరకు ఊళ్ళో వినబడి ఊళ్ళను ధ్వంసం చేస్తున్నాయి. అయితే ఇదే పండ్ల చెట్లు అడవిలో పెరిగినాయి అనుకో, అవి పోయి జంగల్లో ఉంటాయి. డిసెంబర్ నుంచి జనవరి వరకు వచ్చే క్రాప్, ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క పంటలు వస్తాయి, అంటే ఫ్రూట్స్ వస్తాయి. అయితే ఇలాంటి చెట్లు కూడా మన ప్రతి ఊర్లే పండ్ల చెట్లు పెట్టాలి. ఊర్లో ఏం చెట్లు ఉండాలి, ఊరి వీధులలో ఏం చెట్లు ఉండాలి అనేది కూడా మేము ప్రణాళిక స్టార్ట్ చేసాము. ఇప్పుడు ముందు మేము ఏం చేస్తామంటే ప్రతి ఊర్లో పండ్ల చెట్లు, తర్వాత అంటే ఆరోగ్యకరమైన నవ సమాజం నిర్మించాలన్నదే మా ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీకు అందరికీ మేము శిరస్సు వంచి నమస్కరించేది ఏంటంటే ఈ మంచి కార్యక్రమాన్ని మీరు కొంచెం ప్రోత్సహించండి. ఒక మాట కూడా ఎంతో పనిచేస్తుంది. వన మహోత్సవం వేళ ఈ మహిళల చేతుల్లో తయారైన లక్షలాది సీడ్ బాల్స్
విత్తనాలను నింపుకొని ఆకుపచ్చని శ్వాసనిచ్చే మొక్కలుగా మారడానికి సిద్ధమైపోతున్నాయి. అడవికి హితమైన అవసరార్థులకు అక్కరకొచ్చే ఇటువంటి పనులు మంచి పరిణామం. సర్వీస్ టు నేచర్, సర్వీస్ టు గాడ్ అంటారు. తల్లితో ఉన్నది పేగుబంధం అయితే చెట్లతో ఉన్నది శ్వాసబంధం. ఇటువంటి పర్యావరణ హితమైన యజ్ఞంలో తాము భాగస్వాములవడం సంతృప్తినిస్తుందంటున్నారు ఈ మహిళలు. కెమెరామెన్ సతీష్తో రమ, బిగ్ టీవీ, మల్లాపూర్ నుండి.